అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 11వ వచనం. అతడు ప్రభువా ఇదిగో నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీరికి వెళ్ళి యోదానువాని ఇంట తారుసువాడైన పౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. పౌలు ప్రార్థన చేస్తున్నాడండి. పౌలు చేసే ఈ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. నెంబర్ 1, పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? అక్కడ ఏమి రాయబడలే ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు. నేను చెబుతా ఏమండి. అప్పటిదాకా ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియకుండా ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూ యేసుక్రీస్తు బోధని, యేసుక్రీస్తుని నమ్మిన వారిని, యేసుక్రీస్తును వెంబడించేటువంటి వారిని బహుగా హింస పెడుతున్న వ్యక్తి, కష్టపడుతున్న వ్యక్తి. ఏమండి అతడు ఏమేం చేశాడయ్యా అంటే మొదటగా అపోస్తుల కార్యాల్లోనే 9వ అధ్యాయంలోనే 14వ వచనం చదవండి. 14వ వచనం. బంధించువాడు. ఏమండి ఇటు చూడండి. పౌలంట సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవారిని, యేసుక్రీస్తుని నమ్మిన వారిని, ఆయనని వెంబడించే వారిని బంధించేవాడు. నా మాట మీకు అర్థమవుతుందా? బంధించేవాడు. ఏమండి ఇంకొక మాట చెప్పనా? 21వ వచనం చదవండి. 21వ వచనం. విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి, అనగా యేసు నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ నాశనము చేసేవాడు. ఏమండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడంట? నాశనము చేసేవాడు. ఎవరిని? ప్రార్థన చేసేవారిని నాశనం చేసేవాడు, ప్రార్థన చేసేవారిని బంధించేవాడు, యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారిని కొట్టేవాడు, ఇంకా చెప్పనా చంపేవాడు. కొట్టడం మాత్రమే కాదు, చంపేవాడు. వాళ్ళని ఏదైనా సరే చేసేవాడు, హాని తలపెట్టేవాడు. అటువంటి వ్యక్తి దమస్కు మార్గము గుండా వెళ్ళేటప్పుడు దేవుడు ఆయనకి కనబడి ఆ ప్రయాణం చేసేటువంటి దాని మీద నుంచి కళ్ళు కనపడక క్రింద పడవేస్తే అప్పుడు కూడా ఏమంటున్నాడు? సౌలా సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అంటే, నువ్వు ఎవడవే అని అంటున్నాడు. చూశారండి? ఎవడవు నువ్వు? నేనా? నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. యేసుని అన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి దేవుని బిడ్డలారా. ఆయన కళ్ళు పోయాయి, ఆయన పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ కళ్ళు పోయిన తర్వాత, ఆయన పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తాడు? ఒకసారి చెప్పండి. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు అంటారు? ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ప్రభువా నా కళ్ళి నాయనా, నా కళ్ళి అని ప్రార్థన చేసి ఉంటాడా? నో. నేను చెప్పనా ఏమని ప్రార్థన చేసి ఉంటాడో? అప్పటిదాకా
ఎటువంటి అకృత్యాలు జరిగించాడో, ఎటువంటి కార్యాలు జరిగించాడో, ఏమండి, దేవుని పిల్లలను కొట్టడం, బంధించటం, నాశనం చేయటం, హింసించటం, ఏమండి, వాళ్ళని చంపితే సమ్మతించటం. స్టెఫనుని చంపేటప్పుడు సమ్మతించిన వాడు సౌలు. చంపాల్సిందే వాడిని. ఏమండి, ఈ ప్రార్థనలలో స్టెఫను చావును కూడా జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. అయ్యా, నేను ఇటువంటి అకృత్యాలు, ఇటువంటి దారుణాలు నేను జరిగించాను నాయనా. నీ భక్తుడు స్టెఫన్ను చంపుతుంటే నేనే దగ్గరుండి వస్త్రాలు పట్టుకొని కావలి ఉన్నాను. నీ పిల్లలను నేనే నా చేతులతో బంధించి హింసించిన వాడిని నేను. వాళ్ళు నాశనము కావాలి అని కోరుకొని వారిని నశింపజేసేటువంటి పనిలో నిమగ్నమైన వాడిని నేను. యెరూషలేములో ఉన్నారు అని చెప్పానని తాకీదులు తీసుకొని వెళ్ళిపోతున్నా నేను. అటువంటి నన్ను దర్శించి నాకు మీరు కనపడ్డారా నాయనా? జాగ్రత్తగా నాలా, నాకు మీరు కనపడ్డారా? ప్రార్థన చేసేవారిని బంధించిన సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేవారిని నశింపజేసినటువంటి సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన అయితే తృణీకరించాడో, ఏ ప్రార్థన అయితే త్రోసివేశాడో, ఏ ప్రార్థన చేసేటువంటి వారైతే గిట్టదు అని చెప్పాడో, ఇప్పుడు అదే ప్రార్థనని ఇప్పుడు సౌలు చేస్తున్నాడు. శక్తివంతమైన ప్రార్థన, మామూలు ప్రార్థన కాదండి, శక్తివంతమైన ప్రార్థన. ఇంకొక మాట చెప్పనా? ఇప్పుడు నా వైపు చూడండి, ఒక మంచి మాట. చాలామంది ప్రార్థన చేస్తారండి. ఏం ప్రార్థన చేస్తారో తెలుసా? దేవా, నాకు అది నాయన, నాకు ఇది నాయన, నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభువా, నాకు అది దయచేయి ప్రభువా, ఫ్రిడ్జ్ కావాలి, ఏసీ కావాలి, టీవీ కావాలి, బండి కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చెప్పనని ఎంతసేపు నాకు ఇది కావాలి, నాకు అది కావాలనే ప్రార్థన చేస్తారే కానీ ఏ మనుష్యుడైనా సరే, ఎన్నడైనా సరే, ప్రభువా నేను ఎలా ఉన్నాను నాయనా, నా జీవితం ఎలా ఉంది ప్రభువా, నా బ్రతుకు ఎలా ఉంది నాయనా, నేను నిన్ను సంతోష పెడుతున్నానా, నిన్ను దుఃఖ పెడుతున్నానా, నా భక్తి జీవితం ద్వారా, నా బ్రతుకు జీవితము ద్వారా నీకు సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా అని ఎన్నడైనా ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేసి ఉంటారా? మీరు ఎవరు ప్రార్థన చేసినా చూడండి, ప్రభువా నాకు అది దయచ్చు, ప్రభువా నాకు అది, ప్రభువా నాకు ఇది, ప్రభువా నాకు అది, నాకు అది కావాలయ్యా, నాకు ఇది ప్రభువా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అంటే ఆ ప్రార్థనలు చేయకూడదా అంటే చేయొచ్చు. ఏమండి, దానికంటే ముఖ్యముగా ఏమండి వ్యక్తిగత ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, మనలను మనము దేవునికి అప్పగించుకోవడం. అందుకే భక్తులు ఏమని ప్రార్థన చేసేవాళ్ళయ్యా అంటే, దేవా నా యందు నీకు ఆయాస్కరమైతే ఏదైనా ఉన్నదా, దానిని తొలగించు అనేవారు. ఏమండి, తనను తాను దేవుని ఎదుట పెట్టుకున్నారు. మందిరానికి వెళ్ళినప్పుడు ఏమండి, ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఒకడేమో తనను తాను పెట్టుకుంటున్నాడు, మరొకడేమో పక్కన వాడిని పెడుతున్నాడు. అయ్యా వాళ్ళలాగా నేను లేని నాయన, వాడు అట్టంటోడయ్యా, వాడు ఇట్టంటోడయ్యా, వాడు బ్రతుకదయ్యా, వాడి బ్రతికిదయ్యా అని చెప్పేసానని ప్రక్కనోడిని పెడుతున్నాడు, కానీ ఇతంది పెట్టుకోవడం వల్ల. కానీ శంకరేమో, అయ్యా నేను పాపినయ్యా, తలెత్తుకునే యోగ్యత అర్హత కూడా నాకు లేదయ్యా అని చెప్పి అంటున్నాడు. ఏమండి, శక్తివంతమైన ప్రార్థన ఏమిటయ్యా అంటే, మన పాపములను మనము దేవుని ఎదుట ఒప్పుకోవడము, ఇంకా చెప్పాలి అంటే మనలను మనము దేవుని ఎదుట అప్పగించుకోవడం.
నాయన నేను ఎలాగున్నాను, నా నోటి తీరు ఎలా ఉంది, నా చూపు ఎలా ఉంది, నా మాట ఎలా ఉంది, అసలు ఈ వారమంతా నేను బ్రతికిన ప్రవర్తన కానీ, నా మాట కానీ, నా ఆలోచన విధానం కానీ నీకు సంతోషకరంగా ఉందా, లేదా ఎక్కడైనా నీకు ఆయాసం కలిగించే విధంగా నేను ఆలోచన ఏమన్నా చేశానా, నేను ఎక్కడన్నా ఆయాసం కలిగించే విధంగా ఏమన్నా మాట్లాడానా, బ్రతికానా, నువ్వు ఎవరో తెలియదు అన్నట్టుగా నేను ఎప్పుడన్నా జీవించానా? ఏమండి, సౌలు చేసినటువంటి ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ఏమండి, అయ్యా ఇలాంటి వ్యక్తినా నువ్వు కోరుకుంటుంది. అందుకే అండి ఆ స్థితిని మర్చిపోలేదండి పౌలు, మర్చిపోవాలా. అందుకే తిమోతి పత్రికలు అంటాడు, ఏమండి పూర్వం అండి నేను హింసకుణ్ణండి, నేను దోషకుణ్ణండి, నేను హానికరుణ్ణండి, అటువంటి నన్ను ఆయన పని కొరకు నన్ను పిలుచుకున్నాడండి దేవుడు. దేవునికి స్తోత్రం అండి. దాన్ని చెబుతున్నాడా, దాన్ని దాచాడా? ఏమండి, దానిని పంచుకుంటున్నాడా, దాన్ని దాచిపెట్టాడా? అంటే దాన్ని దాచిపెట్టడంలా అంటే శక్తివంతమైన ప్రార్థన ఏమిటయ్యా అంటే నీ అవసరతల కొరకు అడగటం కాదు. ఐ రిమెంబర్ దేవుని ఎదుట శక్తివంతమైన ప్రార్థన ఏమిటయ్యా అంటే, ఏమండి నాకు అది దయచేయ, ఇది దయచేయ, నాకు బిల్డింగ్ అయ్యా, నాకు కార్ అయ్యా, నాకు ఏసీ అయ్యా, నాకు అదయ్యా, ఇది కాదు శక్తివంతమైన ప్రార్థన. శక్తివంతమైన ప్రార్థన ఏమిటయ్యా అంటే, ప్రభువా నాకు పరిశుద్ధాత్మను దయచేయి, నాకు పరిశుద్ధతను దయచేయి, నాకు నీతిని దయచేయి, నాకు భక్తిని దయచేయి, నాకు యథార్థతను దయచేయి, నాకు నమ్మకత్వాన్ని దయచేయి, ప్రభువా నిన్ను సంతోషపెట్టేటువంటి హృదయాన్ని నాకు దయచేయి. ఇది శక్తివంతమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ ప్రార్థన చేశాడు కాబట్టే, ఏమండి ఆ ప్రార్థన చేశాడు కాబట్టే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 17వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 17వ వచనం. ఏం చదువుతున్నారు? 17. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూశాను. చూశారండి, ఎవరిని చూశానంటున్నాడు? ఒకసారి ఇటు చూడండి. సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉంది క్రైస్తవ్యం. ఏమండి, నువ్వు దేవుణ్ణి చూసావా అని చెప్పని అన్నారనుకోండి, ఏమంటారు? మేము చూడలేదండి అని అంటారు. ఇంకొంతమంది ఏమంటారో తెలుసా? పిచ్చి దర్శనాలు. రెక్కలు కట్టుకొని వచ్చిండు, రెక్కలు ఊపుతుండు, పైన రెక్కలు ఉన్నాయి, కింద రెక్కలు ఉన్నాయి, ముందు రెక్కలు ఉన్నాయి, వెనక రెక్కలు ఉన్నాయి అని చెప్పనని ఏవో చెబుతూ ఉంటారు. అవి కాదు. దేవుడు నన్ను దర్శించాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, యెరూషలేములో దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను, పరవశించిపోయాను, ప్రార్థనలో పరవశుడునయ్యాను. ఏమండి, నా ప్రార్థన నాకేం కనబరిచిందయ్యా అంటే నాకు ప్రభువును చూపించింది. ఏమండి, ఏం ప్రార్థన చేసి ఉంటాడండి? మరలా యెరూషలేముకి వెళ్ళిపోయి కూడా ప్రార్థన చేస్తానండి. ఏం ప్రార్థన చేసి ఉంటాడండి? ప్రభువా నాకు ఇజ్జయ్యే అనే ప్రార్థన చేసి ఉన్నాడండి. ఖచ్చితంగా పౌలు ఏం ప్రార్థన చేస్తుంటాడో తెలుసా? నాయన నాలాంటి వాడిని నువ్వు కోరుకున్నావయ్యా, ఎటువంటి బ్రతికా నేను, ఎటువంటి జీవితం జీవించా నేను, నాలాంటి వాడికి ఈ కృపణ నువ్వు లేపాలి అని అనుకుంటే ఎంతసేపు నా జీవితం? ఏమండి, దమస్కు మార్గంలో సౌలును దర్శించి ఎందుకు ఆ మార్చు కావాలండి? ఏమండి, చంపేయొచ్చు కదా, నా బిడ్డలను నువ్వు హింసిస్తున్నావురా,
నన్ను నువ్వు హింసిస్తున్నావు, నీ అంతు తేలుస్తా అని చెప్పానని చంపేయొచ్చు కదా. దేవుడు ఆ పని చేయటంలా. ఏమండి, అతని గురించి ఏం మాట అన్నాడు తెలుసా? నన్ను హింసించాడు కదా, నా పిల్లలను హింసించాడు కదా, నా కోసం ఎన్నెన్ని శ్రమలు పడాలో. మంచి మాట అండి, పౌలు గురించి రాయబడిన మాట. నా గురించి ఎన్నెన్ని శ్రమలు పడాలో దానికోసం ఇతన్ని నేను ఎన్నుకుంటున్నాను, ఆ సాధనంగా ఇతన్ని నేను వాడుకోబోతున్నాను అన్నాడు. ఏమండి, ఇప్పటిదాకా నన్ను హింసించాడు కదా, ఇప్పటిదాకా నా సంఘాన్ని హింసించాడు కదా, ఇప్పటి నుంచి నా గురించి ఎన్నెన్ని శ్రమలు పడాలో ఆ శ్రమలు అనుభవించడానికి ఒక సాధనంగా నేను వాడుకోబోతున్నాను. అందుకే మహానుభావుడు ఏమండి కొట్టి ఈడ్చి అవతల పడేస్తే ఒక ప్రాంతంలో ప్రజలు దులుపుకొని మళ్ళీ అదే ప్రాంతానికి పోయి సువార్త ప్రకటించాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో వాళ్ళు నన్ను కొట్టారు అని చెప్పానని ఆ ప్రాంతాన్ని దూషించి వెళ్ళిపోలా, ఆ ప్రాంతాన్ని దూషించి వెళ్ళిపోలా. ఏమండి, కొట్టి రాళ్లతో కొట్టి ఈడ్చి అవతల పడేశారు ఊరు వెలుపులకి. మరలా ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి వచ్చి మరలా యేసు ప్రభు ప్రేమను ప్రకటిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు చేసినటువంటి ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక.